కూటమి ప్రభుత్వం నిర్ణయాలు సరికాదని ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయాలు సరికాదని ప్రజలు మండిపడుతున్నారు. విజయనగరం జిల్లా రాజ్యంలోని రేషన్ డిపోల వద్ద సర్వర్లు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండలో పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులంతా ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో MDU వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేయడం బాగుందని, నేడు పాత పద్ధతిలో డిపోల వద్దకు వచ్చి రేషన్ బియ్యం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి నాయకులు ప్రారంభోత్సవం చేసిన కొన్ని క్షణాల్లో దుకాణాలు మూతపడడం, మరికొన్ని డిపోలకు రేషన్ స్టాక్ లేకపోవడంతో లబ్ధిదారులంతా వెనుతిరగాల్సి వచ్చింది. జో పోయి ఇసురు అన్నది ఈ ఎండలో వచ్చి ఈ బియ్యానికి వస్తే మరి అంతే సంగతులు. అందుకే అక్కడికి ఫ్రీగా ఇచ్చిస్తే మా అలాగే ఇడిపించుకుంటాం. నా పేరు తిన్నారు మాకు రాగా బియ్యం రైస్ ఎక్కుంటాం. మాకు ఎన్నో కాలకాడ తెప్పించారు, ఇప్పుడు లేదు. మీకు ఏది సులభం అనిపిస్తుంది? మాకు మరి ఇంటికాడ తెప్పిస్తాము, మరి లేదు.